చూడండి, మీరు ఆ మామూలు అమ్మాయి నడిచే దారిలో గులాబీ రేకులు ఎందుకు పరిచారు కోకిల? ఈ మామూలు అమ్మాయి మనకేవేవో ఇచ్చింది కదా మహారాజా. వాటిని మనం తనకి తిరిగి ఇవ్వకపోతే ఎలా? మేము ఎవరి రుణం ఉంచుకోముగా. తను మీకేమిచ్చింది? ఈ గులాబీ రేకులు ఎంతో కోమలమైనవి కదా మహారాజా. వాటి ముళ్ళు మాత్రం ఎంతో వాడిగా ఉంటాయి. కొత్త కోడలికి తెలిసి రావాలి కదా, మహారాణి గారు కాలికి జోళ్లు లేకుండా నడవడానికి ఈ రాజమహల్ ఉద్యానవనమో పచ్చికో కాదని. కొత్త రాణిగారి దారిలో అన్నీ గండాలే ఉన్నాయి. పెద్దకోడలు గారు, గాయత్రికి గృహప్రవేశ తంతేమిటో వివరించండి. ఇది చూస్తున్నారుగా, రాణాగారు తమ కత్తితో ఈ పళ్ళాలను జరుపుతూ ముందుకు నడుస్తారు. మీరు వారి వెనక నుండి కాళ్లకి జోళ్లు లేకుండా నడవాలి. ఒక్కొక్కటంటూ ఒక్కొక్క పండుని మరో పళ్ళ మీద పెట్టాలి. అలా చేస్తూ ఉంటే ఏమాత్రం శబ్దం చేయకూడదు. పెద్దలేమంటారంటే, పెళ్లికూతురు ఇది పూర్తి చేస్తే ఆమె భర్త జీవితంలో ఎల్లప్పుడూ సుఖశాంతులుంటాయి. లేకపోతే కాపురంలో అన్నీ అవకతవకలే. చాలా కష్టమైన పని. ఈ పని మీరు చేయగలరా? దీనివల్ల రాణాగారి జీవితంలో సుఖశాంతులు లభిస్తాయి అంటే నేను ఈ పని 100 సార్లు చేయడానికైనా సిద్ధమే. ఇంకో 5 రోజుల వరకు కొత్త రాణిగారికి దూరంగా ఉండాలి. ఏదో ఒకటి చెప్పండి. ముహూర్తాలు లేవని, కనుక శోభనానికి శుభముహూర్తమేమో 5 రోజుల తర్వాతేనని. తమ ఆజ్ఞ. చిత్తం. చిన్నరాణి గారు చెప్తున్నది నిజం. ఈ విషయం నేనే వారికి చెప్పాను. గ్రహస్థితి ఈ సమయంలో సరిగ్గా లేదు. అందుకే రాణాగారి శోభనం మరో 5 రోజుల తర్వాతే జరగాలి. 5 రోజులా? ఈ 5 రోజుల్లో ఏదైనా జరగచ్చు. ఐదు రోజులు కాదు, 50 ఏళ్ల పాటు గ్రహస్థితి ఇలాగే ఉన్నా మాకేమీ దిగుల్లేదు. నేను 5 రోజుల పాటు రాణాగారికి దూరంగా ఉండలేను. నేను రాణాగారికి ఎలాగైనా ఈ రాత్రే చేరువ కావాలి. నా పాపెట్లో వారి చేత సింధూరం పెట్టించుకోవాలి. ఇది మంచిదే. రాణాగారికి నచ్చ చెప్పడానికి నాకు మరికొంత గడువు దొరికింది. మేం వారికి నచ్చ చెప్తాం, మనస్ఫూర్తిగా గాయత్రిని స్వీకరించమని. అదీ కాక ఆమీర్ కోటకి వారసుడు కావాలి కదా. ఆమీర్ కోటకి వారసుడు పుట్టాలి అంటే రాణాగారు గాయత్రితో కాపురం చేయాలి.
ఈ 5 రోజుల్లోనే గాయత్రిని మళ్ళీ పుట్టింటికి పంపించేస్తాం. రండి రాణిగారు. ఇదే మీరుండే గది. ఇప్పుడు పంతులు గారు సెలవిచ్చారు కనుక మీరు రాణాగారు 5 రోజుల వరకు విడిగా ఉండాలి. అందుకే మీరు ఆ 5 రోజులు ఈ గదిలో ఉంటారు, రాణాగారు తమ గదిలో ఉంటారు. ఇంతకీ వారి గది ఎక్కడుంది? వారి గది అంటే? వారే, అది వివాహం జరిగాక అలాగే పిలవాలి కదా. మీ గదిలోంచి బయటికి రాగానే అటు పక్కన ఎడంవైపు ఉన్న గది మీ వారి గది, అదే రాణాగారి గది. యశోద గారు, ఈ మహలుకి నేను కొత్తగా వచ్చాను. నేనిక్కడ పద్ధతుల్ని నేర్చుకోవాలి. మీరు నాకు సహాయం చేస్తారుగా? అలాగే రాణిగారు. ధన్యవాదాలు. పదండి. ఇప్పుడే నేను రాణాగారి గదికి వెళ్తాను. వారిని అడుగుతాను నా పాపెట్లో సింధూరం పెట్టమని. అప్పుడు ఆ తంతు కూడా పూర్తవుతుంది. ఆ అమ్మాయిని నేను కోరి పెళ్లి చేసుకోలేదు. మేము తనని ఎన్నటికీ ప్రేమించలేము. రాజమాత ఆమెను ఆమెరుకోటికి రాణినైతే చేయొచ్చు, కానీ ఆమె మా భార్య కాలేదు. సులక్షణ, మా మనస్సులో కేవలం మీరే ఉన్నారు. మేము ఆమెతో 7 అడుగులు వేసుండొచ్చు, కానీ తన పాపిట్లో సింధూరం మాత్రం పెట్టలేదు. ఆమెను మేము వివాహమాడి ఉండొచ్చు, కానీ మా ప్రేమ తనకి ఎన్నటికీ దక్కదు. సులక్షణ, మేము మీకు మాటిస్తున్నాం, తన పాపిట్లో మేము ఎన్నటికీ సింధూరం పెట్టం. మమ్మల్ని నమ్మండి. రాణి గాయత్రీదేవి అంటే ఇలా ఉండాలి.